ఇదిగోండి మీ జయలక్ష్మి నిన్నంతా కూర్చొని శుభ్రంగా ఇవన్నీ వేసేసింది అనమాట. ఇంకా ఎల్లో ఒకటి ఉంది వేయటం పని మనకి. ఇవాళ వేసేస్తాను చక్కగా. ఎల్లో వేసేటప్పుడు కూడా చూపిస్తా. రెడ్ వేసేటప్పుడు మనం చూపించాను కదా, ఎందుకులే అని చెప్పి గబగబా వేసేస్తుంది. ఆరిపోయింది చూసారా. ఆరిన తర్వాత వేస్తే ఇంకా బాగా వస్తుందన్నమాట. అదనమాట సంగతి. అది ఎంత గట్టిగా ఒక 10 నిమిషాల్లో వేసేస్తా గబగబా వీటిని. నేను ఇప్పుడు మీకు చూపిస్తా ఉండండి. ఇదిగోండి ఇంకా ఎల్లోలోకి వచ్చేసాం మనం. ఇదిగోండి మా మమ్మీ నిన్న రెడ్ కలర్ పెయింట్ వేసేసారు కదా, ఈరోజు ఎల్లో వేస్తున్నారు అనమాట. ఇదిగోండి అంతే చిటికలో వేసేస్తా. చకా చకా చక 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 చకా వేసేస్తా. మీ జయలక్ష్మికి పని లేటుగా నిదానంగా చేస్తే ఇష్టం ఉండదు. మనం ఇన్ని రకాల పనులు చేసేటప్పుడు నిదానంగా చేస్తే ఎలా అవుతుంది చెప్పండి. నేనంతే, నాకు ఇష్టం అనమాట. నా పని స్పీడ్గా ఉంటుంది. ఎవరి జోలికి వెళ్ళను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. నా డ్రైవింగ్ అయినా అలానే ఉంటుంది, నా పని అయినా అలానే ఉంటుంది. నా డ్రైవింగ్లో శ్రవంతి, నేను డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్గా వెళ్ళినట్టు ఉంటుందా? ఉండదు కదా, ఏం లేదు, అస్సలు ఉండదండి. మాకైతే నిజంగా పెద్దగా స్పీడ్గా కూడా వెళ్ళను. చూసేవాళ్ళకి మాత్రం అమ్మో అదేం స్పీడ్, అమ్మో అసలు అంత స్పీడ్కి వెళ్తున్నావు అంటారు. నాకు అర్థం కాదు అది ఎట్లా అంటారు, మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు. నేనైతే చాలా నిదానంగానే 40 మీద అంటే ఇంకా 60 అంటే ఇంకా హైలైట్ అన్నట్టు నాకు. ఇంక అంతకు మించి అయితే బండి నేనే వెళ్ళాలనుకున్నా. ఎందుకంటే లేడీస్ అంతవరకే ఉండాలి అంతే అనమాట. అందుకని ట్రాఫిక్ ఉంటుంది కదా, కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. నాకు పెద్దగా ఇంకా చాలే 60 కన్నా మించి అంటే అది మామూలు విషయం కాదు. లేడీస్కి చాలండి, ఇంక అంతకన్నా వెళ్ళకూడదు. మన లిమిట్స్లో మనం ఉండాలి. వచ్చు కదా అనే పని అయినా ఎక్కువగా చేయకూడదు. మనకి ఎంత అవసరం అంత చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నేను నా పనిలో కూడా నేను ఎవరి జోలికి వెళ్ళను. నా పని నేను చేసుకుంటు. ఇదిగో ఇలాంటివన్నీ పెట్టుకుంటా, అందుకే ఇష్టం అనమాట. ఇది మనం మీకు చూపించేటప్పుడు వేసాను కదా, ఇప్పుడు దీన్ని ఫుల్ఫిల్ చేసేస్తున్నాను. అది కూడా ఇలా చేసేసాను అనమాట. అదనమాట సంగతి. చూసారా అండి, నేను ఫోన్లో ఏదో సెర్చ్ చేస్తూ ఉంటే మా మమ్మీ అప్పుడే ఇన్ని ఫ్లవర్స్కి వేసేసారనమాట ఎల్లో కలర్. ఇది కాదమ్మా, నేను వీడియో తీయమంటే నువ్వు ఫోన్లో తీసుకొని ఏదో చూసుకుంటా ఉన్నావు. అదేదో మాకు కూడా చెప్పొచ్చు కదా, మేము వింటాం కదా. కొటేషన్స్ నేను కూడా వింటానండి. కొటేషన్స్ వింటాను, మంచి ఏమంటారు మోటివేషన్స్ వీడియోస్ వింటాను. అన్నీ దేవుడు గురించి కానీ, మామూలుగా సినిమా పాటలు కానీ, ఇలా ఏదో పెట్టుకొని అలా నాకు ఎప్పుడు ఏది ఇష్టమైతే ఆ టైంలో అది పెట్టుకొని చేసుకుంటూ ఉంటా. పని మాత్రం అప్పుడు ఎక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు నువ్వేంటి ఏదో చూస్తున్నావు, నాకేదో చెప్పావు, మాకు కూడా చెప్పు అందరికీ, మేము కూడా వింటాం. అదే మమ్మీ, అదిగా ఇక్కడ ఉంది చూడు. ఇదేనా? నేను పెయింట్ వేసుకున్నా కదా, నేను చెప్పాను మమ్మీ. నాకు మళ్ళీ పని ఆగిపోయింది, అందుకని నువ్వు చెప్తూ నేను వింటా పని చేసుకుంటా. సరే, ఇదిగో కర్మ ఏం చెప్తుందంటే, దేవుడు మనల్ని ఎప్పుడు ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి విరవీగేటప్పుడు తెలీదు చేసిన పాపాలు. పండి ఆసుపత్రులు రోజుల్లో లెక్కబెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ICU అని. అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను అంటే దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు అని. ICU అంటే దేవుడు నేను నిన్ను చూస్తున్నానుతో పాటు హాస్పిటల్ ICUలో ఉంటావు అని అర్థం కదా. ఇలాంటి మనం ఎప్పుడైతే అంటే ఒక జీవితం మీద భయంతో మనం బ్రతుకుతామో, బ్రతకాలి కూడా అలా ఒకళ్ళ జోలికి వెళ్లకుండా హాయిగా మన పని మనం చేసుకుంటూ ఏదో ఒక యావిగేషన్ పెట్టుకొని చక్కగా ఇలా మన పని మనం చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్ళకుండా మనం ఒకళ్ళకి అన్యాయం చేయకుండా అలా బ్రతకగలిగితే హ్యాపీగా పూర్వజన్మ కర్మలు ఉంటాయి అంటారు. మరి అది నిజమా తెలీదు, కాదా తెలీదు నాకైతే. కాకపోతే ఏంటంటే సరే ఈ జన్మలో మనం ఏం చేయకపోయినా జరుగుతుందంటే పూర్వజన్మ కర్మ అనుకొని అనుభవించి ఊరుకుంటాము. కానీ ఈ జన్మలో తెలిసి చేయకూడదు ఏది, అది నా సిద్ధాంతం అనమాట. అందుకనే నేను ఇలాంటివన్నీ వింటూ భయపడతాను. నేను చెప్తాను కదా మీకు ఎప్పుడు, నేను ఎప్పుడు ప్రకృతికి భయపడతాను. ప్రకృతి ఆనందంలో సంతోషంగా ఉన్నప్పుడు ఆనందిస్తాను. కానీ ప్రకృతి బీభత్సాలు ఉంటాయి చూడండి, ప్రకృతి ప్రళయాలు విలయతాండవాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ వచ్చినప్పుడు చాలా భయపడతా. అంటే అర్థం ఏంటి, అంత సహనంగా ఉన్న ప్రకృతి మాతకే కోపం వచ్చేంత వరకు మనం చేసుకోకూడదు. అలాగే మనుషుల్లో కూడా మన మానవత్వం అనేది చంపుకొని బతకుండా హాయిగా మన పనులు మనం చేసుకుంటూ ఎవరి కుటుంబాల్లో ఇది కాకుండా చిచ్చు పెట్టకుండా, అంటే
ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే చాలా వరకు చాలా అసలు ఒకటి చెప్పడానికి లేదులేండి, ఇంకా ఎందుకు చెప్పడం. కానీ మేము చూసిన వాళ్ళల్లో కానీ మా ఫ్రెండ్ వాళ్ళ కుటుంబాల్లో కానీ పాపం అసలు ఎందుకు ఇంకా మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పకూడదు కాబట్టి చెప్తున్నా. ప్రపంచ ఇదిగా చాలా ఘోరాలు. ఈ ఆడపిల్లలు అనుకుంటాం కదా, ఆడపిల్లలు కూడా చాలా భయంకరంగా ఉన్నారండి. అంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబం నుంచి మనం విడదీసాము, మనం మన మన సొంతం చేసేసుకున్నాం అనుకుంటారు. కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఒక కుటుంబం ఎంతో జాగ్రత్తగా చేసుకుంటూ ఇది చేసుకున్నది, సంపాదించుకున్నది కష్టపడి, అది మనుషులైనా అయ్యుండొచ్చు, పిల్లలైనా అయ్యుండొచ్చు, ఆస్తులైనా అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు అనమాట. ఎప్పుడు మనం ఇది ఒకటి ఉందా, ఎప్పుడు మనం ఒకళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవాలని చూడకూడదు, అధికారం చలాయించాలని చూడకూడదు. ఎందుకంటే అది మనది కాదు, ఎప్పటికైనా మనది కానిది మనది ఎప్పటికీ కాదు. ఎంత బలవంతంగా చేసి ఎంత నిరూపించుకొని ఎన్ని రకాలు ఇది చేసినా భగవంతుడు అనేవాడు ఉన్నప్పుడు మన సొమ్ము మనకే తెచ్చిస్తాడు. అది మనం కొంచెం ఓపిక పడితే మాత్రం అన్నీ జరిగిపోతాయి. వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇక్కడ ఒకటి ఉందా, వాళ్ళు మంచోళ్ళు కాదని మనం వాళ్ళతో పాటు యుద్ధం చేయకూడదు. అది ముష్టి వాళ్ళతో యుద్ధం చేస్తే అది ముష్టి యుద్ధం అంటారు. నిజాయితీగా నీతిగా బతికినప్పుడే మనకి మంచి రోజులు మంచి జరగటం, న్యాయం తీర్పిస్తుంది అనమాట. ఎలా అంటే జడ్జిమెంట్ చెప్పాను కదా, కాలం అనేది కాలానికి వదిలిపెట్టండి, కాలం ఇచ్చే తీర్పు మామూలుగా ఉండదు. కొడితే ఎలా ఉండాలంటే అసలు వాళ్ళకి ఇంకా దిమ్మ తిరిగి ఇంకా జీవితాంతం వాళ్ళు బతుకున్న వాళ్ళు అర్థం కాని జీవితంలో బతికేస్తారనమాట. అలా ఉంటుంది. అందుకే మనం కాలానికి నిర్ణయం వదిలేసినప్పుడు మన బాధల్ని కానీ మన సంతోషాలను కానీ ఒక తీర్పు అంటూ వచ్చేలోపు కొంచెం లేట్ అవుతుంది. ఈ లేట్ అయ్యే లోపు ఒక దుర్మార్గులు మనకు అన్యాయం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే బీభత్సంగా విలన్ నవ్వులు నవ్వుకుంటూ హ్యాపీగా మేము ఉన్నాం అనుకుంటారు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇది శాశ్వతం కాదు, మేము నవ్వేది ఏమంటారు దాన్ని, ఒక పిచాచి లాంటి ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనమాట మేము అని వాళ్ళకి అర్థం కావాలి. అది వాళ్ళకి తెలియదండి. ఆ టైంలో నాశనం అయిపోయేటప్పుడు భలే హ్యాపీగా ఉన్నాం అనే ఆలోచనలోనే ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఇలా ఎవరి జీవితంలో అయినా ఒక విలన్స్ ఉంటారు కదా, అలా ఎవరి జీవితంలో ఉన్నా సరే, అంటే విలన్స్ అంటే పరిస్థితులే కావచ్చు, మనుషులే కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. మనం ఏం చేయాలంటే, ఒక్క నిమిషం నాన్న, దీనికి ఏమైనా డిజైన్ వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. వేస్తే బాగుంటుందా, ఇలా బాగుంటుంది, నువ్వు చెప్పు నాన్న నీ ఆలోచన. ఇదే బాగుందా? సింపుల్ గానే బాగుంటది. చుక్కలు కూడా అట్లా ఏం వద్దా? ఇంకా వద్దులే, ఉన్నాయిగా. మళ్ళీ బ్రష్ తీసేస్తే పెట్టాలి, అందుకనే అడుగుతున్నా. వద్దులే, చాలు సింపుల్ గా. ఇది చిన్న తోటలోకే కదా, తోటలోకి పైకి ఇది ఓకేనా? ఇప్పుడు వద్దా మరి? సరే, ఇది ఒకటి ఉంచేస్తే వేరేది మూతలు వస్తాయి. మళ్ళీ వచ్చినాయి ఏమన్నా? ప్రెసెంట్ అయితే ఏం లేవు, ఇంకా అన్ని చేసేసాం కదా, వచ్చినప్పుడు తీద్దాం, మళ్ళీ ఇంకొక మోడల్ వేద్దాం. ఇప్పుడు నేనేం చెప్పాను, ఎప్పుడు మా అమ్మాయి నేను ఇది మాట్లాడుకుంటూ ఉంటామండి హ్యాపీగా. అసలు మేము పైన కూర్చొని మా ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారా, ఏం చేస్తున్నారా ఇంతసేపు అనుకుంటారు. పార్కులోకి వెళ్ళినా కూర్చున్నా అదంతా ఫ్రెండ్స్లా ఉంటాం అనమాట. మా పాప నేను ఇద్దరం మంచి చెడు అన్నీ మాట్లాడుకుంటుంటాం, ప్రకృతితో చెప్తుంటాం, ప్రకృతితో మాట్లాడుతుంటాము. మీకు తెలియని విషయం ఏంటంటే, ప్రకృతితో స్నేహం చేయండి, ప్రకృతితో మాట్లాడండి, ప్రకృతితో మంచి చెడు ఇచ్చేయండి. అంటే మన నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ అయినా వాళ్ళకి అప్పచెప్పామంటే తీర్పు ఎలా ఉంటుందంటే, జడ్జిమెంట్ కాలానికి వదిలేయాలి. అదే జడ్జిమెంట్, కాలం ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందంటే, చాచి కొడితే గూబ గుయ్యమనాలన్నమాట. ఇంకా మళ్ళీ జన్మలో ఇంకా అసలు వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలీదు. అలా అయ్యో బాబోయ్ ఎందుకు చేసామరా ఈ తప్పు, అప్పుడు భలే ఉంది మాకు వాళ్ళని బాధ పెట్టినప్పుడు, ఇదేంటి మేము బాధపడేటప్పుడు అనే ఆలోచన కూడా లేని విధంగా వాళ్ళు బతకాల్సిన పరిస్థితులు అయితే ఉంటారనమాట. ఇది నిజం. అంటే మనం ఇవన్నీ జరగాలి అనుకుంటే ముష్టి యుద్ధాలు మనం చేయకూడదు. అంటే ఆ ముష్టి మొహాల దగ్గరికి వెళ్ళి మనం యుద్ధాలు చేయకూడదు. వాళ్ళకి మనకు తేడా ఉండదు. తేడా ఉండాలి అంటే మన పనేంటి, ఎన్ని ఉన్నాయి, వావ్ చాలా ఉన్నాయి, పెట్టుకుంటే హ్యాపీగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అదే నా ఆలోచన. అస్సలు నాకు మంచి దేవుడిచ్చిన వరం ఏంటంటే ఇదేనండి. నేను ఎవరి జోలి పోను, నేను ఎవరి జోలి పోను అస్సలు. నా జోలికి వచ్చిన వాళ్ళు అయితే ఇప్పటి వరకు బాగున్న వాళ్ళు అయితే లేరు. అది నిజం. అంటే మనం ఎవరి జోలి, మనం చేసేది ఏం లేదు, చెప్పాను కదా ముష్టిద్దాలు అసలు చేయొద్దు ముష్టి మొహాలతోనని. మనం చేసేది ఏంటంటే, మనం చేయవలసింది ఏంటంటే, అట్లాంటి వాళ్ళు మన జీవితంలోకి, ఎవరి జీవితంలోకైనా సహజంగా ఒక టైంలో, జీవితం మొత్తంలో ఒక టైంలో అయినా వస్తారనమాట ప్రతి ఒక్కరికి. అది ప్రకృతి ఇచ్చే మంచి అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు. మనమంట ఎక్కువ మంచితనం చూపిస్తాం కదా, ప్రకృతి అంట మనకు నేర్పించడానికి పాఠాలు, అలాంటి వాళ్ళని మన జీవితంలోకి పంపిస్తుందట.
అంటే మనం నేర్చుకునే వరకు అలాంటి వాళ్ళనే తారసపడేటట్లు చేస్తుందట. అంటే చెడ్డవాళ్ళని మనం ఎప్పుడైతే వీళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు చెడ్డవాళ్ళు అని తెలుసుకునే వరకు అట్లాంటి వాళ్ళని ఒకళ్ళని కాదు ఇంకొకళ్ళని కాకపోతే ఇంకొకళ్ళని అలా పంపిస్తూ ఉంటుంది. మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం త్వరగా నేర్చుకోవాలి. నాకు చాలా అర్థం కూడా కాలేదనమాట అలా. ఇప్పుడు తెలుస్తుంది. ప్రకృతి ఇచ్చిన వరం. నాకు తోడుగా ఎవరున్నారనుకుంటున్నారు? సాక్షాత్తు ప్రకృతి అయిన అమ్మవారు ఉన్నారండి. నాకు ఇప్పుడు భయం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అలా పనులు చేసుకుంటూ. మన జీవితంలో మనం బిజీ అయిపోయాం అనుకోండి, భలే ఉంటుంది అనమాట. ఇది నిజం. మీరు నా మాట విని మీరు ఒక్కసారి ఎవరైనా అలా చేసి చూడండి. మనం ఎప్పుడూ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, నెగిటివ్ ఎనర్జీ జోలికి అసలు వెళ్ళకూడదు. పాజిటివ్ ఎనర్జీకి నెగిటివ్ ఎనర్జీకి ఆపోజిట్ కదా, క్యారెక్టర్లు కదా, వాళ్ళ జోలికి మనం ఎందుకు వెళ్ళాలి చెప్పండి? అసలు వెళ్ళకూడదు. మన పని మనం చేసుకునేటప్పుడు ఉంటుంది. ఎప్పటికైనా పాజిటివ్ ఎనర్జీ అనేది గెలిచే తీరుతుంది. కొంచెం వెయిట్ చేయాలి మనం. ఇదిగోండి మా మమ్మీ ఇప్పుడు ఏదో మళ్ళీ దీనికి డెకరేషన్ కోసం అని తీసినట్టు. వేస్తే బాగుంటుందా? ఇది ప్లెయిన్ ఉంటే బాగుంటుందా? ప్లేనే వేసుకో మమ్మీ. ఇదంతా వద్దా? అసలు ఏం వద్దా? ఇంకా అసలు ఏం వద్దా? ఓన్లీ ఇదివే పెట్టాలా? ఎందుకంటే ఒకటి ప్లేన్ పెట్టినా అదొక అందం వస్తుంది కదా. సో ఇవన్నీ ఉంటది. ఇందాక మా మమ్మీ ప్రకృతి గురించి చెప్పారు కదా. అవును. ఎందుకు ఏంటి మనకి ఎందుకు నెగిటివ్ పీపుల్ మన లైఫ్లో తారసపడతారు, మనం వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా వెతుక్కుంటూ కూడా వస్తారండి. అవునా? వెతుక్కుంటూ వస్తారు. ఎందుకు? మనకు దెబ్బ తగలాలి, మన మీద ఇది అవ్వాలని కాదు. జనాలని త్వరగా నమ్మకూడదు. అందరూ మన అని ఈవెన్ అసలు మన వాళ్ళని కూడా మన నీడనే మనం నమ్మలేని పరిస్థితి. ఇది కాలం. ఇది మమ్మీ ఊళ్ళు తీశారు మళ్ళీ దేనికో. దీనికే కొంచెం ఆరితే రెడీ చేసి పెట్టుకున్నా. నీ పాటికి నువ్వు చేసుకున్నానా? నా టైం వేస్ట్ కాకుండా నేను చేసుకుంటా. నీ పాటికి నువ్వు మాట్లాడతా. రోజు ఇట్లనే మేము ఏదో ఒకటి పైన కూర్చుంటాం కదా, గంటలు కుర్చీలు వేసుకుని మన గార్డెన్ లో. ఇదేంటి మమ్మీ ఇంకా 1 day or 2 days? ఇప్పుడేం ఎక్కించినావు? రెడీ చేస్తున్నాను జస్ట్ అంతే. ఇంకా ఏం కాదులే. కానీ అయితే నేనేమన్నానంటే అది పైన కూర్చుంటాం కదా చైర్స్ వేసుకొని, 8ంటికి వెళ్ళిన వాళ్ళం, 7ంటికి వెళ్ళిన వాళ్ళం, 11, 11:30 అలా వస్తాం అనమాట కిందకి. ప్రకృతితో అప్పుడు కూడా ప్రకృతిలో కూర్చొని ప్రకృతితోనే మాట్లాడుతామండి మేమైతే. నిజంగా మాకు ఎంత అదృష్టం అంటే నిజంగా మంచిగా ఫీల్ అవుతాను నేనైతే. అనిపిస్తుంటుంది ఎందుకు ఆ తల్లి మమ్మల్ని కాపాడుతుంది అని అంటే, ఎప్పుడైనా మీరు ఆమెతోనే ఉంటానికి ట్రై చేయండి. ఎక్కువ ఈ పాజిటివ్ ఎనర్జీలో ఉన్నప్పుడు మనం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఆకర్షిస్తుంది మనల్ని నాశనం చేయాలని. మనం ఎప్పుడైతే సైలెంట్గా మంచితనం ఎక్కువ పెంచుకుంటూ వెళ్తామో అప్పుడు ఇంకా అవి మన మీద దాడి చేస్తుంటాయి. మనుషుల రూపంలో రావచ్చు. మాకైతే చెప్పాలంటే ఎక్కువగా మనుషుల రూపంలోనే వచ్చిందండి పాజిటివ్ ఎనర్జీ కాకుండా నెగిటివ్ ఎనర్జీ. మాకు మనుషుల రూపంలో వచ్చింది, మేము తట్టుకుంటూ ఉన్నాము. కానీ ఎప్పుడోసారి నెగిటివ్ ఎనర్జీ నశించిపోయే రోజు వస్తుంది కదా, అప్పటి వరకైతే వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా అది జరిగే తీరుతుంది. ఇది నిజం. కొన్ని మా జీవితాల్లో అలా జరిగినాయి కూడా, ఇంకా కూడా ఉన్నాయి. ఎందుకంటే మనుషులే కదా, మనం జాలి చూపిస్తూ ఉంటాం కదా. నాకు ఉంటుంది ఎక్కువ జాలి గుణం. చూపించినప్పుడు మనకు ఎక్కువ నష్టాలు జరుగుతుంటాయి. ఎలా అంటే ప్రకృతి కూడా అదేనంట, కాలం అంటే అదే కదా, నేర్పిస్తూ ఉంటుందంట. చెప్తున్నాను కదా నేను దాని నుంచి. అది ఏంటంటే అది నేర్పించినాక మనకి వదిలిపెట్టదంట ఆ తల్లి ప్రకృతి మాత కూడా. ఎందుకు? మనం నేర్చుకోవాలి, బాగుపడాలని. మన కన్న తల్లి ఎంత మంచిగా మనకు నేర్పిస్తున్న పిల్లలకి అలానే మనకు కూడా నేర్చుకున్న దాకా చక్కగా నేర్పించి వెళ్తుంది. వాళ్ళని నాశనం చేసే బాధ్యత కూడా ఆమెకేనమాట. వదిలిపెడతాం కాబట్టి ఆల్రెడీ. అది నాకేంటో ఇది గుర్తొచ్చింది చెప్పాను. ఇంకా ఉంది చాలా, మేము మాట్లాడుకునేది చాలా ఎక్కువ, మీతో చెప్పింది చాలా తక్కువ అనమాట. అలా నేను జీవితాన్ని చక్కగా ప్రశాంతంగా చేసుకోవటానికి కారణం అదేనమాట. మీరు అనుకుంటారు మంచి మాటనే, నిజంగా పెద్దల మాట చెద్దన్న మూట అంటారు కదండి, అది నిజమండి. ఎవరన్నా పెద్దలు చెప్తే వినండి. అది అసలు ఇంజనీర్లు లేనప్పుడు చార్మినార్లు, అదేమంటారు ఈజిప్టు గోల్కొండ కానీ, ఈజిప్టు అదే పిరమిడ్స్ కానీ, ఇంకా చాలా చాలా పెద్ద, అంటే ప్రపంచంలో 7 వింతలు ఎలా చేశారు? అప్పట్లో ఏమన్నా ఇంజనీర్లు ఉన్నారా? ఇప్పుడు అప్పుడు చదువే ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడిదే గొప్పతనం ఎక్కువ అని నేను అనుకుంటాను. ఇప్పటికేంటంటే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంది. అప్పుడు ఆలోచన ఎక్కువ, ఆవేశం తక్కువగా, పిల్లలు చెప్తే వినేవాళ్ళు అనమాట. ఇప్పుడు పిల్లలు వినట్లేదు, ఏమో చేస్తూ ఉన్నారనమాట. అలా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీలోకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. అలాంటి ఎక్కువగా పెట్టుకోకుండా ఎప్పుడైతే మన చేతుల్లో ఉంది, అయ్యో మనకి ఇది లేదు, కాదు ఏం కాదు మీరు చెప్తున్నారు అనుకోవచ్చు. లేదండి, ఏదైనా లేదు మన చేతుల్లో ఉంటుంది, అది కంపల్సరీ అనమాట.
హే దారం ఎక్కింది సూదిలో ఉలను ఇలా నుంచి కష్టపడుతున్నాం మీతో మాట్లాడుతూ ఒక పావు గంట తన్నుకులాడితే కానీ ఇప్పుడు ఎక్కిందనమాట. ఇది చిన్నగా ఉంది కదా ఎక్కటం ఉలను కష్టంగా ఉందనమాట. అది సంగతి. ఇది ఎల్లో రెడ్ ఎందుకంటే చక్కగా మంచిగా అమ్మవారి బొమ్మ పెడదాం అనుకున్నాం కదా పైన. మా బంగారు తల్లి దగ్గర మా అమ్మవారు, మా ఇంటి దేవత, అందరూ ప్రకృతి తల్లి, వనదేవత అన్ని కలిపితే భూమాత కానీ అన్ని పంచభూతాలు. అలాగే తర్వాత మా అమ్మాయి అండి మా ఇంటికి, మాకు లక్ష్మీదేవి. మన దగ్గర ఏముందో దాంతో సంతోషపడి హ్యాపీగా ఉండగలిగితే అన్నీ మన సొంతం అవుతాయి. ఎప్పుడు మనం అనుకోకూడదు అది ఇదని చెప్పి ఏమో చెప్పాలనిపించింది. మేము చెప్పుకుంటుంటాం రోజు, మీకు తెలియదు కదా ఆ విషయం. ఇలా ఇవి కాదు గంటలు మాట్లాడుకుంటాం. ఈ వీడియోలో పెద్దగా అవుతుంది కాబట్టి నువ్వేమైనా చెప్తే చెప్పే తల్లి. నేనైతే అమ్మో నేను మాట్లాడలేను, అయిపోయింది నా పని. ఇంకా ఏం లేదు, జస్ట్ ఈ మధ్య పంతాలు ఎక్కువ అయిపోయి ఎవరన్నా కాదు అన్న వద్దు అని ఎందుకు వద్దంటున్నారు, నన్ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, కండిషన్స్ ఎందుకు పెడుతున్నారు అని వద్దు అనే కొద్దీ వాళ్ళు పంతాలకి పోయి ఎక్కువ చేసుకొని మనం అనుకుంటాం ఆ టైంలో. అంటే నెగిటివ్ పీపుల్ థాట్స్ ఎలా ఉంటాయంటే ఎదుటి వాళ్ళ లైఫ్ని నాశనం చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఏమంటారు వాళ్ళ జీవితమే వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. స్లో పాయిజన్ లాగా వాళ్ళే ఒక పాయిజన్ కదా. అంతే. పాము ఎప్పటి వరకు పుట్టలో ఉన్నంత వరకే దానికి సేఫ్ సైడ్. ఎప్పుడైతే బయటకు వస్తుందో దేవతలా పూజిస్తారు, ఒక విషసర్పంలా కూడా ప్రజల్లోకి వస్తే ఇచ్చేస్తారు. కానీ మనం ఏం చేయాలంటే ఒక పాముకే 2 విధాలుగా ఉన్నప్పుడు అంటే దేవతలా ఉండాలా విషసర్పంలా ఉండాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. దేవతలా ఉండటమే బెటరు. అంటే ఒక పాముని దేవతలాగా నాగమ్మ తల్లిలాగా పూజిస్తాం కాబట్టి పూజిస్తే మనల్ని దీవిస్తుంది తను కదా, నాగదేవత కూడా. మనం హాని చేయకపోతే అది మనకు హాని చేయదు. అది నేను చెప్పాలనుకుంది. అంటే అలా ఉన్నాం మనం, ఒక నాగదేవతలాగా ఉన్నాం తప్ప ఆ ప్రకృతిలో ఒక ఇదిగా మనం ఒక విషసర్పం లాగా మాత్రం మారకూడదు. మారితే ఏమవుతుంది చెప్పండి, ఒక 10 మంది కలిసి కొట్టి చంపేస్తారు. ఎప్పుడైనా మనం బయటికి రానంతసేపే మన రాజ్యం అనుకుంటాం. ఎప్పుడైతే మనం బయటకు వచ్చి మనం రావక్కర్లా, మనం ఏం చేయక్కర్లా, ఎవరేం చేయక్కర్లా, భగవంతుడికి కాలానికి అప్పచెప్పేయండి, మామూలుగా ఉండదనమాట. అందుకే అంటారు కాలం ఇచ్చే తీర్పు చాలా గట్టిగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. అసలు దానికి తిరిగే ఉండదు. తట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అది మీ జయలక్ష్మి చెప్పాలనుకుంది, చెప్పేసింది. ఇంకా చాలా ఉన్నాయి మేము చెప్పుకునేవి. మీకు చెప్తే మాత్రం అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయాలన్నీ. కానీ ఒక్కొక్కరు ఇప్పుడు మనం ఎలా మోటివేషన్స్ వీడియోస్ పెట్టుకుని ఎలా వింటూ నేను పని చేసుకుంటానో నాకు అలా వచ్చేసింది, చెప్పాను అంతే. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి అబ్బా, చేసుకోవడానికి వీలైతే చేసుకోండి, వద్దనుకుంటే వదిలేయండి. అదంతా మామూలే కదా. ఎందుకంటే బాధలు వచ్చినా మనమే పడాలి, సంతోషం వచ్చినా మనమే పడాలి. కాబట్టి మనకేది కావాలో మనం తీసుకోవాలి, మనకేది కావాలో మనం చేసుకోవాలి. ఎడు తిరిగినా మనం ఒకరికి అన్యాయం చేయకుండా హ్యాపీగా బతకడానికి అయితే చూడాలి. అదే నేను చేస్తాను, మీతో చెప్తున్నాను. మీకు వీలైతే చేసుకోవడానికి ట్రై చేయండి, వద్దంటే వదిలేసేయండి, దర్శాలు కదా. ఎందుకంటే దాంట్లో ఏముంది చెప్పండి, ఏదొచ్చినా మనమే తట్టుకుంటాం కాబట్టి. మంచైనా చెడైనా ఒక టైం రావాలి ప్రతి మనిషికి. గుడ్ ఆర్ బ్యాడ్ టైం అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అనమాట. బట్ ఏంటంటే ముందు గుడ్ టైం వచ్చి దేవుడు అన్నీ మేము అనుకున్నది చేస్తున్నాడు, మేము అనుకున్నదే ఇస్తున్నాడు, మా టైం నడుస్తుందంటే వాళ్ళకి సెకండ్ హాఫ్లో అంటే వాళ్ళు ఓల్డ్ అయ్యే కొద్దీ కష్టాలు ఎక్కువ పెడుతూ ఉంటాడు. ముందు బ్యాడ్ టైం ఇచ్చిన తర్వాత అన్ని కష్టాలు వీళ్ళు తట్టుకోగలుగుతున్నారు అన్నప్పుడు మనకి ఒక ఏజ్ వచ్చాక గుడ్ టైం ఇస్తాడనమాట. సో ఏదైనా మనం మంచిగా ఉంటే ఏ టైం కరెక్ట్ వయసులో ఉన్నప్పుడు కష్టాలు తట్టుకుంటేనే ముసలోళ్ళం అయినాక హ్యాపీగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే వయసులో సుఖంగా ఉంటామో ముసలోళ్ళు అయిన తర్వాత మనకి ఒక దారి ఇప్పుడు దేవుడు. అప్పుడు కష్టపడే కన్నా ఇప్పుడు కష్టపడతాం బెటర్ కదా. అదనమాట సంగతి. నేను మీ జయలక్ష్మి. నమస్తే అండి అందరికీ. మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మర్చిపోవద్దు. మీకు ఇష్టమైతే చేసుకోండి, నేను చెప్పేయండి, లేకపోతే మానేసేయండి, అంతే కదా. ఎందుకంటే ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఏదో మేము అనిపించింది, మేము ఇద్దరం మాట్లాడుకుంటూ చెప్పాలనిపించింది అంతే. సరేనా, ఇంకేమైనా చెప్పినానా? అయిపోయింది ఈ రోజుకి వీడియో అంతే. ఈరోజు చెప్పు దేనికైనా టైం రావాలి అంతే. గుడ్ ఆర్ బ్యాడ్ అది అంతే, దేవుడు డిసైడ్ చేస్తాడు. మనం ఏంటంటే బ్యాడ్ టైం వచ్చినప్పుడు మనదే జరుగుతుంది, మన పంతం నెగ్గుతుంది అని చెప్పి ఆ పంతంగా ఉండే వాళ్ళకి బుద్ధి చెప్పకుండా వెనక సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా ఒక టైం వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఏమంటే చెడుకి హెల్ప్ చేసి సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దెబ్బ తగులుతానే ఉంటుందన్నమాట.